Hello Vizag, Yogandhra Day celebration, my journey. సో మార్నింగ్ 3:30కి లెగిసిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అన్నీ చేసుకొని రెడీ అయిపోయానండి. జస్ట్ టీ తాగి వచ్చాము. 4:15కి మా బస్ బయలుదేరిపోయింది అండ్ మాకు C26 తెనెట్ బీచ్ దగ్గర అలాట్ చేశారు అన్నమాట. సో మా వీధిలో అందరూ మన లేడీస్ ఒక బస్సులో ఎక్కి, లేడీసే కాదు జెంట్స్ కూడా వెళ్ళారు. సో మా వీధిలో అందరూ ఒక దగ్గర ఉన్నాం కాబట్టి సో వాళ్ళకి ఒక దగ్గరే పడింది. అండ్ చూడండి బీచ్ రోడ్లో అదిరిపోయింది, అంటే చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ మ్యాట్స్ పెట్టేసి ఉంది. నీట్నెస్ అండ్ క్లీన్నెస్ యాజ్ ఇట్ ఇస్ టాప్ ఇన్ వైజాగ్, ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ బస్లో అలా ఏమో మన పిక్నిక్ వెళ్తున్నామో అలా అనిపించింది. మార్నింగ్ 4:30కి బస్లో ఉన్నాము కానీ చాలా ఫ్రెష్గా అనిపించింది అండి. ఆ రోజు నిజంగా చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడైతే నార్మల్గా 5:36 లోపు అయితే ఎప్పుడు లెగను. సో బట్ ఆ రోజు అసలు 1:30కి పడుకొని 3:30కి లెగిసిపోయాము. అండ్ మా వదినతో పాటు రెడీ అయిపోయి మనందరూ మార్నింగ్ ఫ్రెష్గా వెళ్ళాము. సో చూడండి బీచ్ రోడ్, ఇంకా మాకు బీచ్ రోడ్ పడింది కాబట్టి అదిరిపోయింది నిజంగా. వెదర్ కూడా చాలా కూల్ అండ్ టైడీగా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఇలా అరేంజ్మెంట్స్ చేశారు, మధ్యలో మధ్యలో ఇలా వాటర్ స్టాల్స్ అండ్ స్టేజెస్ పెట్టారు, స్క్రీన్స్ పెట్టారు. అక్కడ మన నరేంద్ర మోడీ గారికి అండ్ లైక్ ఏదో జరుగుతుంది మనం అక్కడ చూస్తున్నాము. అండ్ ఎవ్రీ అలాట్మెంట్స్ స్టేజ్లో అలాట్ చేశారు ఒక యోగా ట్రైనర్ని. సో దాట్ ఆ ట్రైనర్ మనకి ట్రైనింగ్ ఇస్తూ మనం చేస్తూ అలా యోగా చేసుకోవాలి అన్నమాట. అండ్ జాగాలో ప్లేస్ టు ప్లేస్ మనకి పబ్లిక్ యూరినల్స్ కూడా పెట్టారు, పబ్లిక్ టాయిలెట్స్ కూడా బాగా పెట్టారు. సో బాగా అరేంజ్మెంట్ అయితే చాలా బాగా చేశారు. సో మన అందరూ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసాము అండ్ చాలా ఎంజాయ్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జస్ట్ పక్కనే దింపిన తర్వాత చిన్నదే నడాలి మాట. అంటే C28 దగ్గర మనం దిగిపోయి, దిగోండి C28 కనిపిస్తుంది కదా. సో ఎవ్రీబడి కాట్ అన్ అలాట్మెంట్ ఆఫ్ ద పర్టిక్యులర్ నంబర్స్. సో మనకి C26 కాబట్టి C28 నుంచి మనం ఫాస్ట్గా నడుస్తున్నాము. వెళ్ళిన తర్వాత మనకి ఒక టీషర్ట్ అండ్ ఒక QR స్కాన్ ఇచ్చారు. సో ఆ కోడ్ మనం ఏంటి అంటే టీషర్ట్ మీదకి అంటించుకోవాలి అన్నమాట. సో ఇదిగోండి మా వదిన టీషర్ట్ చూస్తున్నారు. అలాంటి బ్లూ అండ్ వైట్ టీషర్ట్ ఇచ్చారు. మనం టీషర్ట్ అయితే వేసుకున్నాము అండ్ చేతి మీద జస్ట్ టీషర్ట్ మీదకి మన QR స్కాన్ని అంటించుకున్నాము. కాలేజ్ పిల్లలు అయితే చాలా కష్టపడ్డారు అండి. వాళ్ళైతే ఫుడ్ సప్లై నుంచి వాటర్ సప్లై నుంచి ఇదిగోండి QR స్కాన్ కోడ్ అండ్ టీషర్ట్స్ అందరూ వేసుకొని కూర్చున్నాం అన్నమాట. చూడడానికి అయితే ప్లేస్తో పాటు జనాలంతా అదిరిపోయారండి. చూడండి అంత ఒకే యూనిఫామ్ లాగా అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది. తర్వాత కొంచెం సేపు అయ్యాక మనకి వాటర్ బాటిల్ ఇచ్చారు. అండ్ మ్యాట్స్ కూడా చూడండి, అంటే అందరికీ ఒక్కొక్క మ్యాట్ అలాటెడ్ ఉండేది. అలా మన మ్యాట్లో మనం కూర్చునిపోయాము వెళ్ళి. తర్వాత మనకి వాటర్ బాటిల్స్తో పాటు ఒక బనానా అండ్ 1 మోసంబి, అంటే ఒక బొత్తాయి అండ్ బనానా ఇచ్చారు. దాని తర్వాత కవర్ తెచ్చారు. ఆ కవర్లో ఏముంది అంటే ఆ కవర్లో ఒక 3 టైప్స్ ఆఫ్ కేక్స్ మాట, అంటే 10 రూపీస్వి కేక్స్. తర్వాత ఒక పీనట్ చక్కీ, 1 ప్యాకెట్ ఆఫ్ బిస్కెట్, ఇంకా 2 టాటా గ్లూకోజ్ కూడా ఉండేది. సో చాలా బాగా అరేంజ్ చేశారు అనిపించింది అండి. అంటే ఎవరి సీట్లో వాళ్ళకి ఆ కాలేజ్ పిల్లలే తెచ్చి ఇచ్చేశారు. సో ఈ పీనట్ చక్కీ నేనైతే తిన్నాను. నేను ఓన్లీ టీ తాగేసి ఒక అట్టు తినేసి వచ్చాను, కానీ అప్పుడు ఏటో ఆకలి వేసింది. అండ్ ఇదిగోండి యోగా పోజెస్ స్టార్ట్ అయింది. సో మా వదిన ఏమో నాకు ఫోటో తీసింది మా హస్బెండ్కి చూపిస్తారని. సో నేనైతే బాగా చేసాము అండి, ఎందుకంటే స్కూల్ టైం చేశాను, తర్వాత ఇదే చేయడం. తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ఈ మండే నుంచి ఇంకా స్టార్ట్ చేశాను యోగా కూడా. ఇదిగోండి యోగా అంతా స్టార్ట్ అయిపోయింది. సో మనకి స్టేజ్లో ఒక టీచర్ అంటే ట్రైనర్ అలాట్ చేశారు అన్నమాట. సో ఆ ట్రైనర్ని చూసి మన అలా అండ్ వాయిస్ కమాండ్స్ కూడా వస్తూ ఉండేది. సో వాయిస్ కమాండ్స్ వినేసి మనం చేసాం అన్నమాట. కరెక్ట్గా 45 to 50 మినిట్స్లో అయిపోయింది. తర్వాత ఇదిగోండి మనకి చెమట అయిపోయాము, ఎందుకంటే ఎండ చాలా గట్టిగా ఉండేది. సో ఎవరు వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు, ఎవరిది వాళ్ళు మ్యాట్ పట్టుకొని అండ్ యోగా మ్యాట్ మనం పట్టుకున్నాము.
మా పిల్లలు అయితే మమ్మీ ఎలాగైనా సో నేనైతే ఫాస్ట్గా నడుస్తున్నామండి. కొంచెం చాలాసేపు నడాలి మాట. అక్కడ నుంచి మన కైలాష్గిరి బస్ స్టాప్ దగ్గర మన బస్సెస్ ఉండేది మాట. ఎందుకంటే నాకు డ్యూటీ ఉంది, మళ్ళీ వెళ్ళి వంట చేసుకొని లైక్ సాటర్డే కాబట్టి పెరుగన్నం పట్టుకెళ్దాం అనుకున్నాను. సో ఇలా జరిగింది మా యోగా ఆంధ్ర డే. So at last, thank you Indian government to provide me this opportunity and this certificate in the Guinness Book of World. చాలా హ్యాపీగా అనిపించింది అండి.